వెల్కమ్ టు సిటీవీ న్యూస్. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు పల్లె దవాన సబ్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం మీనాక్షి నటరాజన్ 52వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు డాక్టర్ హిమబిందు, డాక్టర్ శ్రీదేవి, జిల్లా వ్యవసాయ శాఖ మార్కెట్ చైర్మన్ కృష్ణయ్య, పిఏసిఎస్సి చైర్మన్ నడిపెల్లి విజయన్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇప్పాకాయల నరసయ్య, మేకల భిక్షపతి, వీరబ్రహ్మం, పున్నం రవి, టౌన్ అధ్యక్షుడు రవీందర్, మండల మహిళా అధ్యక్షురాలు బూర్గుల ప్రమోద, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేగొండలో పల్లె దవాఖానా ఈరోజు 20 లక్షల రూపాయలతో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తూ నూతనంగా గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7,900 పోస్టులను వైద్య రంగంలో నియామకాలు చేసి భూపాలపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో 100 బెడ్ హాస్పిటల్ను 300 బెడ్స్ పెంచి 203 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఖాళీలను నింపి 14 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు లిఫ్ట్ అదేవిధంగా సరైనటువంటి వసతులను కల్పించి 32 లక్షలతో వెంటిలేటర్స్ కానీ అదేవిధంగా 3,10,00,000 రూపాయలతో సిటీ స్కానింగ్ కూడా ఏర్పాటు చేసి రాబోయే 50-60 రోజుల్లో ఎంఆర్ఐ మిషన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. గ్రామాలలో కూడా క్యాంపులు నిర్వహించే పరిస్థితి ఉండాలి. అడ్వాన్స్గా ప్రికాషన్ కూడా తీసుకొని మలేరియా, వైరల్ లాంటి డెంగ్యూ వ్యాధులను అరికట్టే విధంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గౌరవ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, జాతీయ పార్టీ జనరల్ సెక్రటరీ గారు మీనాక్షి నటరాజన్ గారి 52వ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఆమె పూర్తికాలం విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్యుఐలో పనిచేస్తూ పార్లమెంట్ సభ్యురాలుగా అదేవిధంగా ఈ దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బలోపేతంగా పనిచేస్తూ రాహుల్ గాంధీ గారి ఆదేశాలతో, ఖార్గే గారి ఆదేశాలతో, సోనియా గాంధీ గారి ఆదేశాలతో పార్టీకి 24 గంటలు త్యాగం చేసేటువంటి గొప్ప మహనీయురాలు. వారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు రేగొండ మండల పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. వాళ్ళు భగవంతుడు శక్తినివ్వాలని, ఈ పార్టీని ఇంకా బలోపేతం చేసే విధంగా ఉండాలని కోరుతూ 2029లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసే కొరకు ఆమె కృషి ఈ దేశానికి అవసరం.